లో ఈ రంగంలో అవినీతి జరగలేదని ఒక్క రంగం తీసుకురా, ఒక్కటి ఎగ్జాంపుల్గా తీసుకురా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దాటి నువ్వు ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటావు తీసుకోరు. చిన్న అంగన్వాడీలో మొదలు పెట్టి నువ్వు ఎక్కడ దాకా నవ్వా ఒక్క దాంట్లో అవినీతి జరగలేదని తీసుకొనిరా. దాంట్లో ఏం అవినీతి జరిగిందో నీ దగ్గర నేను ఫైల్స్ పెట్టు. అంత అవినీతిమయం కంపు కొట్టుకుపోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఆ కంపులో కలిసిపోయి నువ్వు పార్టీ మారితే నాకు తెలిసేది ఇది ఎవరు అంటే ఈ ప్రచారం ఎవరు చేస్తారో కానీ దయచేసి ఈ ప్రచారాలు మానుకోరి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి తరపున నేను చెప్తూ రిక్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆయన ఎలాగో పోయినా ప్రయోజనం లేదు, కాంగ్రెస్ లో పోయినా ప్రయోజనం లేదు, బీఆర్ఎస్ లో పోయినా ప్రయోజనం ఉంటే ఎంతో పోద్ది. దాన్ని ఏమంటారు, ఉన్నా లేనట్టే, లేకున్నా ఉన్నట్టే. అసలు ఆయన వల్ల ఏం ఒరిగేది ఇసుమంతా కూడా ఒరిగేది లేదు ఏ పార్టీకి. నాకైతే బీఆర్ఎస్ పార్టీలో కూడా వాళ్ళకి ఏం ఒరిగేది లేదు, వాళ్ళు ఎందుకు తీసుకోవాలి తెలియదు. కానీ సో ఈయన పార్టీ మార్పు అనేది పెద్ద సంచలనం ఏం కాదు, నువ్వు మారిసుడు ఒకసారి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సంచలనంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీకి లేచిపోతుంది అని ఎవడు వార్తలు రాయడు. చాలా సింపుల్, అంత ఎలివేషన్ లేదు, అట్లాంటి ఎమోషన్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారట ఇక